ధరణిలో భూముల వివరాలు మార్చింది నిజమే. ధరణిలో భూముల వివరాలు మార్చింది నిజమే. గత సర్కారు పెద్దలు సిఎస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మార్పులు. ఫోరెన్సిక్ ఆడిట్ కంటే ముందే అధికారులకు తేల్చి చెప్పిన టెరాసిస్. ఈ టెరాసిస్ అంటే ఏంది? ఈ ధరణి అనేటువంటి ఈ వెబ్సైట్, ఈ పోర్టల్ మొత్తాన్ని కూడా టెరాసిస్ అనే ఒక విదేశీ కంపెనీ చేతిలో గత కేటీఆర్ పెట్టిండు. కేటీఆర్ వాళ్ళ దోస్తులు వీళ్ళంతా మనం చాలా పెద్ద ఎత్తున దీని మీద వీడియోలు చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ టెరాసిస్ అనే విదేశీ కంపెనీకి అప్పచెప్పారో సర్వర్లు మొత్తం మన యొక్క డేటా మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. వీళ్ళు ఏం చేసిరు? ఇక సర్వర్లోకి ఎంట్రీ ఒకరిద్దరికి మాత్రమే ఉండేది. కేటీఆర్తో సహా లోపలికి పోవడం, ఇష్టం వచ్చినట్టుగా పేర్లు మార్చడం. ఒక్కరోజు ఒక భూమి ముగ్గురికి నలుగురికి మారిపోతూ ఉంటుంది సంబంధం లేకుండానే. ఎందుకంటే ధరణినే ఇక ప్రామాణికం అన్నాడు. ధరణితోనే దరిద్రం అంతా పోయింది అన్నాడు. పాపం జనాలకు దరిద్రం చుట్టుకుంది, వాళ్ళకు మాత్రం కోటీశ్వరులైరు, వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఇవాళ అందుకే అసైన్డ్ భూములు పోయినాయి, మట్ ల్యాండ్స్ పోయినాయి, వక్ఫ్ ల్యాండ్స్ పోయినాయి, ఇనాం భూములు పోయినాయి, మట్ ల్యాండ్స్ పోయినాయి, చెరువులు పోయినాయి. ఏది వదిలిపెట్టలే ఇక ధరణి పేరుతోటి. నిషేధిత జాబితాలో ఉన్న భూములని చేసేసుకున్నారు. మరి నేనేమంటున్నానంటే, మరి భూభారతి తీసుకొచ్చారు కదా, ధరణిని బంగాళాఖాతంలో కలపడం అంటే ఏంది? తీసుకొచ్చి ఇట్లా ఎత్తేయడం కాదు, ఇటు ఒక రాయి తీసి చెరువులు ఎత్తేయడం కాదు. ధరణిని బంగాళాఖాతంలో ఎత్తేయడం అంటే ధరణి ద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చడమే భూభారతి అనే ఒక మార్పుని మీరు చూపించాలి. ఎక్కడ చూపిస్తున్నారు? ధరణి పోయి భూభారతి అయింది గంతే. ప్రైవసీ ఆప్షన్ మేము ఉంచము అని చెప్పారు. ప్రైవసీ ఆప్షన్ ఇంకా ఉన్నది కదా. ఇప్పుడు నా భూమి ఉన్నది, నాకు ఎంత భూమి ఉన్నది అన్నది నాతో పాటు పబ్లిక్ డొమైన్లో కూడా ఉండాలి కదా. నేను దొంగతనంగా ప్రైవసీ ఎట్లా ఆప్షన్ ఎట్లా ఇది అవుతుంది? ప్రతి ఒక్కరి డేటా ప్రజల ముందు కనబడాల. బీఆర్ఎస్ హయాంలో పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూసిన సంస్థ మార్చిన భూముల వివరాలు సర్కారుకు అందజేత. ధరణికి ముందు పట్టా భూములు 1,30,00,000 ఎకరాలట, 1,30,00,000 ఎకరాలు. ఎప్పుడు ఇది? ధరణి రాకముందు. ధరణి వచ్చిన తర్వాత పట్టా భూములు 1,55,00,000కు పెరిగినాయట. ఎట్లా పెరిగినాయి మరి? అంటే గవర్నమెంట్ ఇంకో భూములను మొత్తం మార్చేసుకున్నారు. కొత్తగా పెరిగిన పట్టా భూములు 25,00,000 ఎకరాలట. ఏ భూములు తగ్గినాయి? ప్రభుత్వ భూములు, అటవీ భూములు, దేవాదాయ భూములు, వివాదాస్పద భూములు, వక్ఫ్ భూములు. ఇక్కడ ఈ ప్రభుత్వ భూములుగా ఉండాల్సిన అటవీ భూములుగా, దేవాదాయ శాఖ భూములుగా, వివాదాస్పద వక్ఫ్ భూములుగా ఉండాల్సినటువంటి భూములన్నీ ఈ అకౌంట్లో పడ్డాయి. వచ్చి ఈ అకౌంట్లో పడ్డాయి. ఈ అకౌంట్లో పడ్డాయి అంటే ఏంది? 25,00,000 ఎకరాలు ఇవి మొత్తం ఈ గవర్నమెంట్కి సంబంధించిన. ఈ 25,00,000 ఎకరాలు పోయి ఇలా పడ్డాయి. మేము ఈ మాట ఇప్పుడు చెప్పలే. లక్షలాది ఎకరాల భూములు కొల్లగొట్టబడ్డాయి అని మేము 5 సంవత్సరాలుగా మొత్తుకుంటున్నాం. ధరణి వచ్చినప్పటి నుంచి లక్షలాది ఎకరాల భూములు పోయినాయి అని. ఎవరు నమ్మలే. 1,00,000 ఎకరాలు ఎట్టబోతాయని కనబడుతున్నది కదా. ఇది నేను అనుకోవడం ఇంకా చిన్నదే ఫిగర్. ఇది ఇంకా ఇందులో ప్రజలకు సంబంధించిన అసైన్డ్కి సంబంధించిన భూములు ఉన్నాయి చూసిరా, అలా లేనేలేవు. ఇంక బెదిరించి రాసుకునే లేనేలేవి. ఈ బెదిరించి రాసుకునే ఇవన్నీ లెక్క కడితే ఏ 50 లక్షలో దాటుతుంది. అని ఇంత భయంకరమైన మోసం చేసి ఇంకా సిగ్గు లేకుండా రియల్ ఎస్టేట్ కంపెనీలకి వత్తాసు పలుకుతూ ప్రశ్నిస్తున్న మన మీద ఇంకా దుమ్మెత్తి పోసే ప్రయత్నం జరుగుతున్నది రకరకాలుగా. ధరణి పోర్టల్లో భూముల వివరాలు మార్చినట్లు గతంలో ఆ పోర్టల్ నిర్వహించిన టెరాసిస్ అనే కంపెనీ అంగీకరించిందట. అధికారుల ప్రమేయం లేకుండా, వారి వేలి ముద్రలు, క్షేత్రస్థాయి రిపోర్ట్లతో సంబంధం లేకుండా బ్యాక్ ఎండ్లో ఈ వ్యవహారం నడిపినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వెల్లడించింది. రేవంత్ రెడ్డి ఇంకా తమాషా చూస్తున్నాడు కానీ, దుర్గం చెరువు దగ్గర ఒక అపార్ట్మెంట్, ఒక పెద్ద బిల్డింగ్లో రాత్రి 12 గంటలకు కేటీఆర్ తన సొంత కారులో డ్రైవింగ్ చేసుకుంటూ అక్కడికి వచ్చేది. ఆయన కొంతమంది అధికారులు కలిసి ఆ సర్వర్ రూమ్లోకి ఎంటర్ అయి మొత్తం వాళ్ళకి కావాల్సిన భూములన్నీ మార్చుకునేది. ఇది వాస్తవం కాదా? ఇప్పుడు మొన్నటిదాకా అరవింద్ కుమార్ అనే ఐఏఎస్, ఇప్పుడు ఏడున్నాడు ఆయన, అరవింద్ కుమార్ అనే ఐఏఎస్ మనకు దొరకలేదు కానీ 14 ఎకరాల భూమి తన పేరు మీద రాత్రికి రాత్రి జస్ట్ చేంజ్ చేసుకున్నాడు అంతే. ఏముండదు అక్కడ. సిస్టమ్ ముందుకు పోతారు, ఆ పేరు తీసి పేరు పెడతారు గంతే, ఎంట్రీ అయిపోతుంది. 14 ఎకరాల భూమి ఆయన రాయించుకున్నాడు. జయలలితకు సంబంధించిన ప్రాపర్టీసు పొద్దుగాల ఒకరి పేరు మీద, టిఫిన్ తినేటప్పుడు ఇంకొకరి పేరు మీద, మధ్యాహ్నం లంచ్కి ఇంకొకరి పేరు మీద, కేసీఆర్ ఫ్యామిలీ పేరు మీద ఇంకొకసారి, ఇది బాలేదు మళ్ళీ మార్చాలని మళ్ళీ ఇంకొకరి పేరు మీద మళ్ళీ. ఈ లెక్కలన్నీ గవర్నమెంట్ తీస్తే, ట్రాన్స్పరెంట్గా మీరు ఉండి తీస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఆ పని చేస్తారా మీరు? మనం ఈ మధ్యకాలంలో చేసిన
రంజిత్ రెడ్డి వెస్టర్న్ కన్స్ట్రక్షన్ కానీ, వంశీరామ్ బిల్డర్స్ మ్యాన్హట్టన్ కానీ, వర్టెక్స్ కానీ, ఈ ఎన్నో కుంభకోణాలు మనం బయటికి తీసినాం. ఒక్కదాని మీద యాక్షన్ ఉందా? ఇప్పుడు ఆ టెరాసిస్ అనే కంపెనీ చెప్తున్నది అవును నిజమే, వీళ్ళు రాత్రికి రాత్రి సర్వర్ల దగ్గర కూర్చొని వీళ్ళు మార్చుకున్నారని. యాక్షన్ ఏది మరి? గత ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలతో పాటు అప్పటి సిఎస్ నుంచి కొన్ని మెయిల్స్ వచ్చాయని, అప్పటి సిఎస్ ఎవడు? సోమేష్ కుమార్. వాడు ఇబ్రహీంపట్నం దగ్గర 100 ఎకరాలు కొన్నాడు. సిఎస్ నుంచి కొన్ని మెయిల్స్ వచ్చాయని, దాంతో ఆ భూముల వివరాలు ఎలా మార్చాలని చెబితే ఆ రకంగానే మార్చామని ఒప్పుకున్నది. ఆ డేటా వివరాలను ప్రస్తుత ప్రభుత్వానికి అందజేశాం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పోర్టల్ తెచ్చిన తర్వాత ధరణి పోర్టల్ను పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించింది. కేరళకు చెందిన కేరళ సెక్యూరిటీ ఆడిట్ అష్యూరెన్స్ సెంటర్ అనే ప్రభుత్వ రంగ సంస్థకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించే బాధ్యతలు అప్పగించింది. అయితే 7 జిల్లాల్లో చాలా విపరీతంగా ఉందట. అందులో ప్రధానమైన 2 జిల్లాలు రంగారెడ్డి అండ్ మేడ్చల్ మల్కాజ్గిరి. దొంగ అమయ్ కుమారు, ఈ సీసీఎల్ఏల దొంగ నవీన్ మిట్టల్. ఈ దుర్మార్గులు చేసిన మోసమే ఇదంతా. ధరణి పోర్టల్లో బ్యాక్ ఎండ్లో మారిన భూముల్లో ఎక్కువ శాతం రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట ఆయా జిల్లాల్లో భూముల రేట్లు కోట్లలో ఉండడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. అంటే ఈ జిల్లాల్లో ఎక్కువ జరిగిందట. అత్యంత విలువైన 100 ఎకరాల వివాదాస్పద భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ స్థలాలు, అటవీ భూములు, దేవాదాయ, వక్ఫ్, ఎనిమీస్ ల్యాండ్స్ను పట్టా భూములుగా మార్చారు. ధరణిలో జిల్లా కలెక్టర్లు రిజెక్ట్ చేసిన కొన్ని అప్లికేషన్లలోని భూములను కూడా టీజీటీఎస్ ద్వారా కొందరు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇవేవి అధికారికంగా రికార్డు కాలే. అప్పటికే వీఆర్ఓలను తొలగించడంతో పాటు తహసీల్దార్లు, ఆర్డీఓలకు ధరణిలో యాక్సెస్ ఇవ్వకపోవడంతో అక్రమాలు బయటకు రాలే. ధరణి వ్యవస్థ పూర్తిగా టెరాసిస్ అనే కంపెనీ తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ కనుసన్నలోకి వెళ్ళిన టైంలో మార్పులన్నీ గుట్టుగా జరిగిపోయినాయి. నాకు నమ్మకం లేదు వీళ్ళు ఏదో చేస్తారని. ఎందుకు నమ్మకం లేదు? మొన్నటిదాకా నవీన్ మిట్టల్ని అక్కడనే పెట్టుకున్నారు, మొన్నటిదాకా అమయ్ కుమార్ని అక్కడనే పెట్టుకున్నారు. ఈ క్రమంలో ధరణి పోర్టల్ వ్యవహారాలు చూసిన టెరాసిస్ అనే కంపెనీ బ్యాక్ ఎండ్లో భూముల వివరాల్లో మార్పులు చేశామని ఒప్పుకున్నది. కొన్నిసార్లు ఐటీ డిపార్ట్మెంట్ పరిధిలోని ఈ గవర్నెన్స్, తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ టీజీటీఎస్ నుంచి కూడా పలు భూముల్లో మార్పులు జరిగాయని ప్రభుత్వానికి నివేదించింది. ఏ భూముల వివరాలు మారాయనే దానిపై రెవెన్యూ శాఖ లోతుగా స్టడీ చేస్తోంది. ఫోరెన్సిక్ ఆడిట్ మొదలు పెడితే మరిన్ని అవకతవకలు ఆధారాలతో సహా బయటపడతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక్క క్లిక్తో వందలు వేల కోట్ల విలువైన భూములు సొంతమయ్యే అవకాశం ఉండడంతో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు ధరణిలోని భూముల వివరాలను ఇష్టారీతిన మార్చుకున్నారు. ముఖ్యంగా నిషేధిత జాబితాలోని భూములను పట్టాభూములుగా మార్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు నేను చేసిన కుంభకోణాలని అందులో భాగమే కదండి. వెస్టర్న్ కన్స్ట్రక్షన్ రంజిత్ రెడ్డి 30 ఎకరాలు ఎట్లొచ్చింది? ఇట్లనే. మ్యాన్హట్టన్ 27 ఎకరాలు ఎట్లొచ్చింది? ఇట్లనే. 340 ఎకరాల వర్టెక్స్ ఎట్లొచ్చింది? ఇట్లనే. మేము గంధంగూడ దగ్గర 9 ఎకరాల విలువైన భూమి నవీన్ మిట్టల్ ఎట్లా మార్చిండు? ఇట్లనే. ఇక్కడ బాలసాయిబాబా ట్రస్ట్కి సంబంధించిన కొండాపూర్లో ఉన్న 40 ఎకరాల భూమి నవీన్ మిట్టల్ ఎట్లా మార్చిండు? ఇట్లనే. గిడ కుకట్పల్లి మియాపూర్ దగ్గర శాస్ ఇన్ఫ్రా అని ఒకటి ఉంటుంది, మొత్తం గవర్నమెంట్ ల్యాండ్. ఎట్లా మారింది? ఇట్లనే. ఇంకా ఘోరంగా ఉంటాయి ఇవి. అసలు ఎంత భయంకరమైందంటే మనం ఎన్నో వీడియోలు చేసినాం. అసలు వాడు మనిషి సచ్చినకు సంబంధించిన ఫేక్ ఏంటి ఇవి వీల్ డీడ్లు కూడా తయారు చేస్తారు. వీళ్ళే ఫేక్ ఆధార్ కార్డు తయారు చేస్తారు. చచ్చిపోయినట్టు సర్పంచ్లే నోట్ రాసి వీడు చచ్చిపోయిండు, వీని భూమి అంతా నీకే అని వీల్ డీడ్లు తయారు చేస్తారు. ఇట్లా కొన్ని లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నది ఈ ఫ్యామిలీ. కానీ విచారణ నాకు జరుగుతున్న నమ్మకం అయితే లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా 2 సంవత్సరాలుగా జరిగిన దాంట్లో మనం బయటికి తీసిన దాంట్లో ఒక్క దాని మీద యాక్షన్ లేదు. ఇక కొన్ని విపరీతంగా ప్రెజర్ వస్తే కొన్ని ఆ వర్టెక్స్ దాంట్లో వాటిలో వెళ్ళి జెండాలు బాతిలు ఏదో పెట్టే ప్రయత్నం చేసిరు. ముఖ్యంగా నిషేధిత జాబితాలోని భూములను పట్టాభూములుగా మార్చుకున్నారు. ధరణిపైన ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. వాస్తవానికి 2017లో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య భూ రికార్డుల ప్రక్షాళన జరిగింది. దానికి ముందు రాష్ట్రంలో పట్టాభూములు 1,30,00,000 ఉంటే ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత 2020 అక్టోబర్ నాటికి 1,55,000 ఎకరాలకు పట్టాభూములు పెరిగినాయి. అంటే ఏకంగా 25 లక్షల ఎకరాలకు కొత్త పట్టాలు పుట్టుకొచ్చినాయి.
ఆ మేరకు అటవీ, దేవాదాయ, వక్ఫ్ తదితర భూముల విస్తీర్ణం తగ్గిపోయింది. ఫారెస్ట్ యాక్ట్లో సెక్షన్ 15 ప్రకారం రాష్ట్రంలో అటవీ భూములు 53 లక్షల ఎకరాలుగా ఉంది. కానీ ధరణి పోర్టల్లో అటవీ భూముల లెక్క 47 లక్షల ఎకరాలు మాత్రమే చూపిస్తోంది. అంటే 6 లక్షల ఎకరాల పైన గందరగోళం ఉన్నది. ఇందులో కొన్ని భూములు అసైన్ లిస్ట్లో చూపిస్తుండగా మరికొన్నింటిని లెక్కాపత్రం లేకుండా పోయింది. వక్ఫ్తో పాటు దేవాదాయ శాఖకు చెందిన దాదాపు 40% భూముల లెక్కలు కూడా ధరణిలోకి ఎక్కలే. రాష్ట్రంలో 90,000 ఎకరాల ఎండోమెంట్ భూములకు గాను కేవలం 50,000 ఎకరాలు మాత్రమే ధరణిలో ఎంట్రీ అయింది. అంటే దాదాపు 40,000 మింగేసిరు. ఇలా ప్రభుత్వ అసైన్డ్, ఎండోమెంట్, ఫారెస్ట్ భూములను పట్టా భూములుగా మార్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జీవో బయటకు రాకుండా టీజీటీఎస్కు బాధ్యతలు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు బాధ్యతలన్నింటినీ ఐటీ డిపార్ట్మెంట్ పరిధిలోని ఈ గవర్నెన్స్ టీజీటీఎస్ స్పెషల్ కమిషనర్ జీటీ వెంకటేశ్వరరావుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పగించింది. ఎలాంటి సంబంధం లేకపోయినా ధరణి ప్రాజెక్టు డైరెక్టర్గా ఆయనకు బాధ్యతలు ఇచ్చింది. ఈ మేరకు 2020 సెప్టెంబర్ 18వ తేదీన అప్పటి సిఎస్ సిసిఎల్ఏ జీవో ఇచ్చారు. కానీ ఈ జీవో విషయం అప్పట్లో బయటకు రానివ్వలే. సాధారణంగా ఏదైనా డిపార్ట్మెంట్లో కొత్త సాఫ్ట్వేర్ కానీ యాప్ను కానీ అందుబాటులోకి తెస్తే అందులో టెక్నికల్ వ్యవహారాలు, సైట్ ప్రాబ్లమ్స్, కొత్త అప్డేట్స్ వంటి సమయాల్లో మాత్రమే ఐటీ డిపార్ట్మెంట్ సహకారం తీసుకుంటారు. కానీ ధరణి పోర్టల్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. అంతకు ముందున్న ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్కు సంబంధించి ఐటీ శాఖ పరిధిలోని టీజీటీఎస్ కేవలం వెండర్ పేమెంట్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, నెట్వర్కింగ్, బ్యాండ్విడ్త్, ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ వంటి టెక్నికల్ అంశాలు మాత్రమే చూసింది. వీటికి సంబంధించి కూడా రోజువారీగా సిఎంఆర్ఓతో సంప్రదించి సిసిఎల్ఏలో రిపోర్ట్ చేసేవారు. కానీ ఐఎల్ఆర్ఎంఎస్ సైట్ ఎప్పుడైతే ధరణిగా మారిందో అప్పటి నుంచే దాన్ని పూర్తిగా ఐటీ డిపార్ట్మెంట్ పరిధిలోని టీజీటీఎస్కు అప్పగించేశారు. రికార్డులు మొదలు ధరణిలో మార్పులు, చేర్పులు అన్నీ టీజీటీఎస్ ఆధ్వర్యంలోనే సాగేవి. ఎవరైనా ఐటీ మినిస్టర్ ఎవరి ఆధ్వర్యంలో ఉన్నది? ఇదంతా కేటీఆర్ ఆధ్వర్యంలో ఉన్నది. అందుకే అటువైపు తిప్పుకున్నాడు మొత్తం. అసలు జనాలకి మామూలు నరకం చూపించలేదండి. జనాలకి మామూలు నరకం చూపించలే. ఇప్పుడు ఆడుతున్న ఆట అంతా ఈ పైసలతోనే, ఈ ఫ్యామిలీ ఆడుతున్న ఆట అంతా ఈ పైసలతోనే. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? తిన్నది కక్కిస్తామన్నారు కదా, మరి ఏది? అదే రియల్ ఎస్టేట్ కంపెనీలకు మీరు వత్తాసు పలుకుతూ వాడు కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు కదా.